ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ పోస్టర్ల దెబ్బతో ఆ వెంకీగాడు ఎక్కడ తలెత్తుకోకుండా అవుతాడు. మనతో పెట్టుకుంటే బ్రతుకు బజారు పాలైపోతుందని వాడికి ఇప్పుడు అర్థమవుతుంది. అవునమ్మీ, ఈ దెబ్బతో వాడింగ ఈ ఊళ్ళోనే ఉండడు. అసలిప్పుడు వాడి పరిస్థితి ఏందో మనం అది కూడా చూడాలా. అవును మమ్మీ, పద చూసి పండగ చేసుకుందాం. భద్రం పోనీరా. అలాగే అత్తయ్య. తాతయ్య, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అసలు ఇంత దుర్మార్గ పని ఎవరు చేస్తుంటారు? ఏమో తాతయ్య, పాపం మీ విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమైపోతారో ఏంటో అని భయంగా ఉంది. విద్య డోర్ తీరా. విద్య! విద్య! అమ్మా విద్య, ఏం చేస్తున్నావు? విద్య ఏమైంది? విద్య! విద్య వద్దమ్మా! విద్య! 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 నాన్న వెంకీ, విద్య ఊరేసుకుంటుందిరా. అవునా? విద్య! విద్య! తలుపు తీయమ్మా! ఏమైందమ్మా? విద్య! విద్య! తలుపు తీయమ్మా! అమ్మా విద్య! 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 ఏంటమ్మా, ఏంటి పిచ్చి పని? విద్య, ఏంటి విద్య? ఏమైందో చెప్పకుండా ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంట్రా? ఏంటి ఏమైంది? లేదన్నయ్య, నేను మీతో ఏం చెప్పలేను. నేను చచ్చిపోతాను. విద్య! 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 ఏమైందో చెప్పకుండా ఏంటమ్మా నువ్వు? లేదన్నయ్య, నా జీవితం పాడైపోయింది. నేను ఇక బ్రతకలేను. నేను చచ్చిపోతాను. ఆగమ్మా, ఆగు. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? చచ్చేం సాధిస్తావు? నువ్వు చచ్చే ముందు మమ్మల్ని కూడా చంపిపో. నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగు. విద్య, కూల్ కూల్. ఏమైందిరా? శిలరా, అమ్మా నువ్వు కూడా రా. కూల్ విద్య, కూల్. కూర్చో, కూర్చోమ్మా. విద్య, ఏడోకు. ఏమైందమ్మా? ఎందుకు ఇలా చేసావు? ఇదిగో అమ్మా, నీళ్ళు తాగమ్మా. విద్య, విద్య ఏమైందమ్మా? నువ్వెందుకు ఇలా చేయాల్సి వచ్చింది? అసలు నీకేదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి నీకు అన్నయ్య ఉన్నాడన్న విషయం మర్చిపోయావా? లేక ఈ అన్నయ్యకంత శక్తి లేదు అనుకున్నావా? లేదన్నయ్య, ఎవరో నా గురించి బయట తప్పుడు పోస్టర్లు వేశారు. పోస్టర్సా? ఏంటి పోస్టర్స్ వేశారా? అది మీతో ఎలా చెప్పాలో తెలియక ఇలా చేశానన్నయ్య. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నయ్య, మన ఇంటి బయట చూస్తే తెలుస్తుంది. అవునా? ఏంటమ్మా? భగవంతుడా, ఏంటయ్యా ఇదంతా? తప్పుడు పోస్టర్లు వేయడమేంటి? నాన్న వెంకీ, ఏంటయ్యా ఇది? నువ్వేం కంగారు పడకమ్మా, నేను చూసుకుంటానమ్మా. విద్య, అదేంటో నేను తెలుస్తానమ్మా. అది చేసిందెవరో నేను తెలుస్తాను. విద్య, విద్య, నా చెల్లి ఎప్పుడూ తప్పు చేయదని నాకు తెలుసు విద్య. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు నేనున్నాను. నేను చూసుకుంటాను రా. అమ్మా, విద్య జాగ్రత్త. విద్య, ఏడవకమ్మా. ఎవరిలా అతికించారో? నో, విద్యనెవరో కావాలనే బ్లేమ్ చేస్తున్నారు.
చంపేస్తాను ఒక్కొక్కరిని. హే, ఎవరమ్మా? ఎవరు అతికించారు ఇది? ఛ, ఎవరు? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? పోరా, ఎవర్రా చేసింది ఇదంతా? ఎవర్రా ఇచ్చేసింది? ప్రాణాలు తీసేస్తాను ఒక్కొక్కడిది. ఒక ఆడపిల్ల గురించి అసభ్యంగా ప్రచారం చేస్తారా? బుద్ధుందారా మీకు? ఎవర్రా ఇచ్చేసింది? ఏంటమ్మా, ఒక అమ్మాయి జీవితం అమ్మా. ఓ అమ్మాయి గురించి అలా అతికిస్తే చూస్తూ ఉంటారా? ఛ! అరే రే రే రే, ఏంది బావుగారు? గోడల నిండా పోస్టర్లేంది? అత్తయ్యో, ఈ అమ్మాయి ఎవరో వినూత్న రీతిలో ఎలక్షన్ ప్రచారం చేస్తున్నట్టుంది అత్తయ్య. ఛీ, యదవా, ఇది ఎలక్షన్ ప్రచారం కాదురా, ఎగస్ట్రా అఫైర్స్ బయటపడ్డం అంటారు. అయినా ఆ అమ్మాయి ఎవరని అట్ట అమాయకంగా అడుగుతావేంద్రా? ఆ ఎమ్మెవరో గుర్తుపట్ల? ఆ ఎమ్మి ఎవరో కాదు, ఈ వెంకి చెల్లెలే. అర్రే, అవునవును అఖిలమ్మా, ఈ వెంకటేష్ నాయుడు అలియాస్ వెంకీ గారి చెల్లెలు గారా? అట్ట అబ్బాయితో ఉండేసరికి నేను అస్సలు పోల్చుకోలేదమ్మా. అవునమ్మా, ఈ అమ్మాయి చూడ్డానికి అమాయకురాల్లా, చాలా బుద్ధిమంతురాల్లా ఉంటుందే. ఈ పిల్లలో ఏది ఈ కోణం కూడా ఉందన్నమాట. ఇలా అమాయకంగా బుద్ధిమంతురాలా చలామణి అయ్యేవాళ్లే లోపల ఇలాంటివి చేస్తూ ఉంటారు. హా? కదా పెద్ద డాడీ? హేయ్, 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 హేయ్. నా చెల్లెలి గురించి ఎవరైనా ఇక్కడ పిచ్చి పిచ్చిగా నోరు జారారో మర్యాదగా ఉండదు, ప్రాణాలు తీస్తా. మ్యాగీ, పోనీలే అమ్మీ, చెప్పింది ఎంత నిజమైనా ఈనేదానికి ఆ ఎబ్బికి కొంచెం ఇబ్బందిగానే ఉంటాది. హా, పాపం, చెల్లెలు చేసిన పాడు పనికి ఏ అన్నైనా ఇట్టాకే కదా రియాక్టింగ్ అవ్వాలి. లేదంటే అన్ని చెల్లెలతో ఇట్లాంటివన్నీ జయిస్తున్నాడని పబ్లిక్ అంతా అనుకోరు. అఖిలాండేశ్వరి, 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 అఖిలాండేశ్వరి.